హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు చాలా స్పెషల్ అయిన రెసిపీ ఏంటంటారా, ఎగ్ గ్రేవీ. మన ఏంటంటే హోటల్స్కైనా రెస్టారెంట్స్కైనా వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్ గ్రేవీ మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు చాలా రుచిగా టేస్టీగా గ్రేవీ ఉంటుంది కదా. సో మరి ఆ ఎగ్ గ్రేవీని మనం ఇక్కడ డిఫరెంట్గా ప్రిపేర్ చేయబోతున్నాం. చాలా రుచిగా ఉంటుందండి. మనం ఇక్కడ ప్రిపేర్ చేసినటువంటి ఈ ఎగ్ గ్రేవీ వచ్చేసి చపాతీ, రైస్, పుల్కాలోకి రుచి చాలా బాగుంటుందండి. సో మరి ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం. మనకి ఏంటంటే ఇందులో కావాల్సిన టమాటా, దీంతోపాటు ఆనియన్ అండ్ ఎగ్స్ ఎన్నైనా మనం కలుపుకోవచ్చు. మరి వీటిని ఇక్కడ ముందుగా స్టీమింగ్ అనేది చేసుకోవాలి. స్టీమ్ చేసిన తర్వాత నేనైతే టమాటా అండ్ ఆనియన్ అయితే ఇందులోకి తీసేస్తున్నాను. ఎందుకంటే ఎగ్స్ స్టీమింగ్ అవ్వడానికి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అవి మనకి ఉడకాలంటే. సో అందుకే మళ్ళీ నేను ఎగ్స్ని అలా ఉడికించడానికి పెట్టేసి జస్ట్ ఇది మాత్రం ఒక్క 3 మినిట్స్ కోసం నేను స్టీమింగ్ చేసి పక్కన తీసేసాను. తీసిన తర్వాత ఈ పైన ఉన్నటువంటి ఈ తొక్కల్ని తీసేసుకోవాలి. ఆనియన్ అండ్ ఈ టమాటా పైన తొక్కలు ఉన్నాయి కదా, ఈ తొక్కల్ని మనం రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా అయినా లేకపోతే డైరెక్ట్గా ఇలా అయినా మీరు పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. వీటితో పాటు మనం ఇందులోకి జీడిపప్పును కూడా కంపల్సరీగా కలపాలండి. మంచి రుచి అనేది వస్తుంది, గ్రేవీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ జీడిపప్పు అనేది మీరు నానబెట్టకపోతే అప్పటికప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా మీరు కలుపుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసి మనం ఈ పేస్ట్ని కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ని మనం డైరెక్ట్గా ఇందులోకి కలపకుండా ఈ ఎగ్స్ని ఏం చేయాలంటే నైఫ్తో అయినా లేకపోతే ఫోర్క్తో అయినా కొంచెం ఈ విధంగా మనం ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ప్రిపేర్ చేయాలి. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే మసాలాలు మొత్తం ఉన్నాయి కదా, ఈ ఎగ్ లోపలికి వెళ్ళి మంచి రుచి అనేది వస్తుంది ఎగ్ తినేటప్పుడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కర్రీలోకి మనం ఇక్కడ ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా అయితే దాల్చిన చెక్క, యాలకులు, దీంతోపాటు లవంగాలు అండ్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ బిర్యానీ ఆకు వీటిని వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసినటువంటి టొమాటో అండ్ ఆనియన్ ప్యూరీ ఉంది కదా, ఈ ప్యూరీని ఇందులోకి తీసేసుకోవాలి. ఇక్కడ వాటర్ చూసారు కదా, నేను ఎంతైతే క్వాంటిటీ యాడ్ చేసినా అంతే క్వాంటిటీ యాడ్ చేయండి. ముందుగా అయితే సాల్ట్ వచ్చేసి తగినంత యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. మీరు కావాలనుకుంటే ఫ్రెష్ తీసుకోండి, ఇంకా మంచి రుచి అనేది వస్తుంది. దీంతోపాటు చిల్లీ పౌడర్ వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి చిల్లీ పౌడర్ అండి, మసాలా పౌడర్ అనమాట. దీంతోపాటు ధనియా పౌడర్, నేను ధనియా పౌడర్తో పాటు గరం మసాలాని కూడా ఒకే విధంగా అంటే 2 కలిపి నేను ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటానమాట. సో ఇందులోనే ధనియా పౌడర్, గరం మసాలా కూడా ఉంది. మీరు కావాలనుకుంటే సపరేట్గా గరం మసాలా ఉంటే మీరు దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని ఒక 2 లేదా 3 కలుపుకోవాలి, అంతే అండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఈ మసాలా వాసన అనేది పచ్చి వాసన ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్ మీద పెట్టేసి మనం కొంచెం ఒక 10 మినిట్స్ వదిలేయాలి. సో చూసారు కదా, కొంచెం ఆయిల్ మనకి పైకి వచ్చిన తర్వాత ఈ మసాలా మొత్తం మనకి పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఎగ్స్ని కూడా ఇందులోనే కలుపుకోవాలి. కలిపిన తర్వాత నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక్క 5 మినిట్స్ పెట్టేస్తున్నాను. పెట్టేస్తే మనకి మంచి ఎగ్ గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి, రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోటండి, ఇది బగారా రైస్ మరియు చికెన్ బిర్యానీలో కూడా రుచి మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు బిర్యానీలో కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మరి ఈసారి ఎగ్ గ్రేవీని ఇలా స్పెషల్గా తయారు చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మాత్రం తప్పకుండా చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.